السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما أرسلناك إلا رحمة للعالمين. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కార్యక్రమానికి స్వాగతం. సోదర సోదరీమణులారా, మహాశయులారా, మనం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రలోని అతి ముఖ్యమైన నైతిక విలువల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనం ముహమ్మద్ ప్రవక్త గారిలోని ఉదార వైఖరి, ఉదార స్వభావం గురించి తెలుసుకుందాం. నేను మీ ముందు పఠించినటువంటి ఒక వాక్యము ఖురాన్ గ్రంథంలోని 21వ అధ్యాయము సూర అంబియాలోని 108వ వాక్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ఇలా ప్రవచించారు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. అంటే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మిమ్మల్ని సర్వలోకాల కొరకు కారుణ్యంగా చేసి పంపాము. ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క అతి ముఖ్యమైన లక్షణము, ఆయన ప్రతి ఒక్కరితో కూడా చాలా కారుణ్యంగా, కరుణతో వ్యవహరించేవారు. ఆయనలో ఉన్న గొప్ప విశిష్టత కూడా ఆయన యొక్క ఉదార స్వభావము, కారుణ్యము. ఆయన తన జీవితంలో ఏ వ్యక్తికి కూడా కష్టం కలిగించలేదు. ఆ విధంగా కూడా కొన్ని మనం ప్రవక్త గారి గురించిన విషయాలు మనం గతంలో కూడా తెలుసుకున్నాము. ఈరోజు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉదార స్వభావం, ఆయన ఏ విధంగా ప్రజల పట్ల ఉదారంగా, అతి మెత్తగా వ్యవహరించారో మనం తెలుసుకుందాం. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు చాలామంది ప్రవక్త గారి వద్ద శిక్షణ పొందిన తర్వాత వారి తమ యొక్క నగరాల్లో, వీధుల్లో, పేటలలో నమాజు సారాధ్యం వహించే బాధ్యతను తీసుకునేవారు. దాన్ని ఇమామత్ అని అంటారు. అంటే నమాజు యొక్క నాయకత్వం వహించే బాధ్యతలు. ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు. అయితే ఆయన గురించి ఒక వ్యక్తి ఒక ఫిర్యాదు తీసుకుని ప్రవక్త గారికి వద్దొస్తారు. ప్రవక్త, ముఆద్ బిన్ జబల్ గారి వెనుక నిలబడి మేము నమాజు చేయడం మాకు చాలా కష్టతరంగా అవుతుంది. ఆయన చాలా పొడవైనటువంటి ఒక సూరాలు పఠిస్తూ నమాజును చాలా పొడవుగా చేస్తున్నాడు, చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. మేమేమో ఉదయమంతా కూలీ శ్రమ చేసుకొని చాలా అలసిపోయి ఉంటాము. కానీ మేము నమాజు కొరకు నిలబడినప్పుడు మా యొక్క సమయం అంతా దాంట్లోనే పోతుంది అని ప్రవక్త గారితో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఆ యొక్క ముఆద్ బిన్ జబల్ గారి యొక్క నాయకత్వం వహించే ఒక మస్జిద్లో కొంతమంది సహాబాలు వచ్చి ప్రవక్త గారికి ఫిర్యాదు చేస్తారు. ప్రవక్త గారు వెంటనే కోపానికి గురవుతారు. కోపానికి గురైన తర్వాత ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు గారిని అతనికి కబురు పంపుతారు రమ్మని. ఆయన వచ్చిన తర్వాత ముఆద్, మీరు ప్రజల్ని ఉపద్రవాలకు లోను చేయాలనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, మీరు నమాజును చాలా తేలికపాటి నమాజును పాటించండి, తేలికపాటి నమాజును చేయించండి. ఎందుకొరకు? మీ వెనుక నిలబడిన వారిలో చాలా వృద్ధులు ఉంటారు, కష్టకాయం చేసి అలసిపోయిన వారు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు పిల్లలు ఉంటారు, మరియు ఎవరైతే రోగం కలిగిన వారు, వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు. కాబట్టి నీ యొక్క నమాజును తేలికగా చేయి అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ మనకు తెలియజేశారు. సోదరులారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత సహచరుల గురించి ఎంత శ్రద్ధ వహించారో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు గారు గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు. కానీ ప్రజలకు నష్టం కలగకుండా, కష్టము కలగకుండా, భారంగా తోచకుండా, ఆరాధన అనేది, నమాజ్ అనేది భారంగా తోచకూడదనే ఒక ఉద్దేశంతో ఆయన తన యొక్క
సహచరుణ్ణి మందలిస్తారు. ముఆద్ బిన్ జబల్ గారు కూడా ఇక్కడ అతడు మా ప్రవక్త ఇలా మందలిస్తున్నాడని చెప్పి కూడా అతడు తన ఒక స్థానాన్ని బట్టి అతడు ప్రవక్త గారి వద్ద ఫీల్ కాలేదు. అంటే ప్రవక్త ఇలా అంటున్నాడని చెప్పేసి అతడు నొచ్చుకోలేదు, బాధపడలేదు. ఎందుకోసం అంటే ప్రవక్త గారు ఏది తెలియజేసినా కూడా పూర్తి సమాజం యొక్క మంచి కొరకు, సమాజం యొక్క శ్రేష్ఠ కొరకు అనే యొక్క ఉద్దేశాన్ని అతను గ్రహించి ప్రవక్త గారి వద్ద నుండి వెళ్ళిపోయారు. సోదరులారా, ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉదార వైఖరిని కలిగి ఉండేవాడు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని శిక్షలను అవతరింపజేయమని అల్లాహ్ తాలా ప్రవక్త గారికి ఆజ్ఞాపించారు. ఇస్లాం ధర్మంలో, ఇస్లాం యొక్క ధర్మశాస్త్రములో ఎవరైతే వ్యభిచారానికి తలపడతారో వారిని రాళ్ళు రువ్వి ప్రజల సమక్షము ముందు వాళ్ళపైన ఎవరైతే వ్యభిచారానికి ఒడిగట్టారో, అంటే వివాహితులై ఉండి భార్య లేదా భర్తను కలిగి ఉన్న వారు ఎవరైతే వ్యభిచారానికి, అక్రమ సంబంధానికి పాల్పడతారో అలాంటి వారికి సమాజంలో ఉన్నటువంటి నెలకొన్న ఈ యొక్క దురాచారాలను, ఈ యొక్క చెడును అంతం చేయడం కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఇస్లాం ధర్మంలో, శాంతి ధర్మంలో ఒకను శిక్ష విధించాడు. అది ప్రజలందరి ముందు వాళ్ళపై రాళ్ళు రువ్వి వాటిని ఆ విధంగా అంతం చేయడం అనేది. సోదరులారా, చాలామంది కూడా ఈ విషయంలో కాస్త పక్షపాత వైఖరిని అవలంబిస్తుంటారు, ఒకే వైపు ఆలోచిస్తూ ఉంటారు. సోదరులారా, మనం ఈరోజు చూస్తున్నాం, ఈ యొక్క రోజుల్లో మానభంగాలు, వ్యభిచారాలు, ఆత్మాచారాలు, ఆత్మవిరణాలు చాలా జరుగుతున్నాయి. పేపర్లో చదువుతున్నాము, తర్వాత టీవీలో చూస్తున్నాము. ఎవరిపైనైతే ఈ విధంగా జరుగుతుందో మనందరి ఏ విధంగా మనం దీనికి అట్రాక్ట్ అవుతామో మనందరికీ తెలుసు, ఏ విధంగా రియాక్షన్ అవుతుందో మనకు తెలుస్తుంది. చాలామంది ఏమంటారు, అలాంటి వారిని ఉరి తీయాలి, అలాంటి వారిని అంతం చేయాలి అని మనం అంటుంటాం. సోదరులారా, షరియతు కూడా, ధర్మం కూడా, అల్లాహ్ పంపిన ధర్మంలో కూడా అదే ఉంది. ఎవరైతే స్త్రీని మానభంగానికి లేదా అత్యాచారానికి లేదా వ్యభిచారానికి ఈ విధంగా చేస్తారో అలాంటి వ్యక్తి ఈ సమాజానికి చీడపుడుగు లాంటి వాడు. అతన్ని అంతము చేయడము, సమాజం నుండి దూరం తొలగించడమే ఈ యొక్క ఆరోగ్యకర మంచి యొక్క సమాజానికి దోహదపడుతుంది. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అల్లాహ్ యొక్క శిక్ష విధించాలని పంపినటువంటి ఈ యొక్క కఠినమైనటువంటి పనుల్లో కూడా ఉదార వైఖరిని అవలంబించేవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని ఆలోచించేవారంటే, వారికి శిక్షకు గురి కాకుండానే వారు ఏ పాపాలు చేస్తారో ఆ పాపాల గురించి అల్లాహ్తో పశ్చాత్తాపడి అతని తోబా అడిగి, అంటే క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే అల్లాహ్ క్షమిస్తాడు కదా అని భావించేవారు. అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు అస్లమా అనే ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి, ప్రవక్త, నా నుండి తప్పు జరిగింది, నేను అక్రమ సంబంధానికి పాల్పడ్డాను, అంటే వ్యభిచారము చేశాను, కాబట్టి నన్ను పవిత్రుని చేయండి అన్నారు. పవిత్రుడు అంటే ఈ వ్యభిచారము అనేది చాలా ఘోరమైనటువంటి పాపము. ఇస్లాం ధర్మంలో ఘోరమైన, అంటే కబీరా గుణ అంటారు, అంటే అతి ఘోరమైన పెద్ద పెద్ద పాపాలు. ఈ పాపాలకు పాల్పడడం వల్ల వ్యక్తి నరకానికి ఆహుతి అవుతాడు. ఇక కొన్ని చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఒక పనులు ఉన్నాయి, అవి చేయడం వల్ల అల్లాహ్ వీటి పట్ల శిక్ష ఉంటుంది. కానీ ఆ తర్వాత మంచి పనులు చేయడం ద్వారా కూడా వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలగిస్తాడు. కానీ ఈ వ్యక్తి ఏదైతే పాపానికి పాల్పడ్డాడో, ఇది వ్యభిచారానికి పాల్పడ్డాడు, ముహమ్మద్ ప్రవక్త గారి వద్దకు వచ్చి, ప్రవక్త, నేను తప్పు చేశాను, వ్యభిచారం చేశాను, కాబట్టి నన్ను మీరు పవిత్రులను చేయండి అని ప్రవక్త గారిని ప్రాధేయపడ్డారు. ఆ వ్యక్తి వచ్చి ప్రవక్త గారి ముందుకు వచ్చి ఈ విధంగా విన్నవించుకున్నాడు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ముఖాన్ని కుడివైపుకు తిప్పుకున్నారు. ఆ వ్యక్తి మళ్ళీ కుడివైపుకు వచ్చి అదే ఒక ఫిర్యాదు చేసుకుని విన్నవించుకున్నాడు, ప్రవక్త, నన్ను పవిత్రులను చేయండి అని. ముహమ్మద్ ప్రవక్త తన యొక్క ముఖార విందాన్ని ఎడవైపుకు తిప్పుకున్నారు. ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ ఎడమవైపు కూడా చెప్పాడు. ఆ తర్వాత ఎటు ముఖం తిప్పుకున్న అటు వచ్చి ఆ వ్యక్తి పదే పదే ఆ ప్రవక్త గారిని ఫిర్యాదు చేయడము, విన్నవించుకోవడాన్ని, విజ్ఞప్తి చేయడాన్ని ప్రవక్త గారు అర్థం చేసుకొని, ఏమైంది ఈ వ్యక్తి, నీకేమైనా పిచ్చిగాని ఉందా అని అన్నారు. అంటే ఏంటి, పవిత్రులు చేయి, నీకేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా అని ప్రవక్త గారు అతన్ని మందలించారు. ఆ వ్యక్తి అన్నారు, ప్రవక్త, నాకు పిచ్చి లేదు, నేను ఆరోగ్యవంతంగానే ఉన్నాను, నాకు మతి స్థిమితంలో ఉండి మాట్లాడడం, నేను స్థిమితంలోనే ఉండి మాట్లాడుతున్నాను అని అన్నారు. మరి మీరు వివాహితులా, మీకు ముందే
వివాహం అయిందా అని ప్రవక్త అడుగుతారు. అప్పుడు వివాహితులే అని అంటారు. అంటే ముహమ్మద్ ప్రవక్త గారు సాధ్యమైనంత వరకు ఆ ఒక్క శిక్ష పడకుండా అతన్ని వదిలిపెట్టే విధంగా ఆలోచించేవారు, ప్రయత్నం చేసేవారు. కానీ ప్రవక్త గారి యొక్క శిక్షణలో పెంపొందినటువంటి వారు అంటే సహచరులు కూడా ఏ విధంగా భయపడే పరలోకానికి ఎంత ఎంత భయపడేవారంటే, ఈ యొక్క పాపాన్ని నేను తీసుకొని అంటే ఈ పాపం పొంది నేను అల్లా ముందు ఏ విధంగా వెళ్ళాలి, నరకంలో శిక్ష పడక ముందే ఇక్కడే ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షను విధించాడో ఆ శిక్షను అనుభవించి ఇక్కడే పవిత్రులుగా స్వచ్ఛండుగా అక్కడ స్వర్గాన్ని పొందాలని ఒక తాపత్రయం అనేది ఆ సహచరులో ఉండేది. కాబట్టి ఆ ప్రవక్త గారు అన్నాడు, వెళ్ళండి అతన్ని పవిత్రులు చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞను ప్రవక్త గారు ఆచరింపజేస్తారు. కుదలారా ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా శిక్షల్లో కూడా ఉదార వైఖరిని వ్యవహరించేవారు. సాధ్యమైనంత వరకు ప్రజలను ఆ శిక్షలు పడకుండా వారికి పశ్చాత్తాపం చెందే విధంగా వారికి చేసేవారు. కానీ కొంతమంది పరలోకములు నరక బాధలు నరక శిక్షల గురించి భయపడి చాలామంది వాటిని ఈ యొక్క ఇహలోకులను అనుభవించేవాళ్ళు. ఒకసారి ఒక వ్యక్తి అసర్ కంటే ముందు అసర్ నమాజు కంటే అంటే సాయంకాలం అవడానికి ముందు ఒక వ్యక్తి వచ్చి విన్నవించుకుంటారు, ప్రవక్త నేను ఒక పాపానికి పాల్పడ్డాను కాబట్టి నాకు శిక్ష విధించండి అని అంటారు. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మీరు కాస్త వేచి ఉండండి అని అతనికి చెబుతాడు. అంతలోనే అసర్ నమాజ్ అంటే సాయంకాలం ఒక సమయం అవుతుంది, నమాజ్ ఒక సమయం అవుతుంది. వెంటనే అందరూ కూడా నమాజ్కు బయలుదేరుతారు. నమాజు బిగించుకున్న తర్వాత మళ్ళీ ప్రవక్త గారు తన దర్బారుకు వచ్చిన తర్వాత అంటే సహచరులోకి వచ్చిన తర్వాత అవి ఎవరో వ్యక్తి పాపము చేశాను అని అన్నాడు, ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ ఉన్నాడు అని ముహమ్మద్ ప్రవక్త గారు అతని యొక్క ఆచూకీ తీస్తారు. ఆ వ్యక్తి వెంటనే లేచి, ప్రవక్త నేను ఇక్కడే ఉన్నాను అని అంటారు. మీరు మాతో అసర్ నమాజును పాటించారా అని ముహమ్మద్ ప్రవక్త గారు ఆయన్ని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, ప్రవక్త నేను నమాజు మీతో పఠించాను, నేను నమాజు పూర్తి చేసుకున్నాను అని అంటారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే అంటారు, నువ్వు ఏదైతే పాపం చేసావో దాన్ని అల్లా క్షమించాడు, ఇక నువ్వు వెళ్ళిపో అని ప్రవక్త గారు అంటారు. కుదరలారా అంటే అల్లా ప్రవక్త గారు తలుచుకుంటే అతనికి శిక్ష విధించేవాడే, కానీ ప్రవక్త గారు ఆ విధంగా శిక్ష విధించేవాడు కాదు. మరి ఏమనేవారంటే నమాజు అనేది కూడా ఇస్లాము ధర్మంలో నమాజు పాటించడము కూడా ఈ విధంగా చిన్న చిన్న ఒక పాపాలకు మరియు పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో పశ్చాత్తాపం కలిగి అతని పాపం పట్ల అతడు చాలా సిగ్గుతో కుమిలిపోతూ కుతూహలంతో ఉన్నాడో అలాంటప్పుడు కూడా చేసే మంచి పనులు ఆ చెడును దూరం చేస్తాయని ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త అతని శిక్ష విధించకుండానే ఆ విధంగా అతనికి సెలవు ఇప్పిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కారుణ్యం అనేటువంటి ఈ లక్షణాలను చాలామంది తెలియక ముహమ్మద్ ప్రవక్తను చాలా ఏదో రకంగా ఈరోజు ప్రవక్తను ప్రదర్శిస్తారు. ఆయన చాలా హింసించేవాడు, చాలా ప్రవక్త గారు చాలా కఠిన గుణులు, అతడు హింసను చేశాడు, రక్తపాతం సృష్టించాడు అని నఅూదు బిల్లా అల్లాహ్ యొక్క శరణు. ఈ విధంగా ప్రవక్త గురించి తెలియకుండా చాలామంది చాలా రకాలుగా ఈ విధంగా ప్రచారం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. సోదరులారా, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఏ వ్యక్తి గురించి మనం ముందు విమర్శిస్తున్నామో అతని గురించి పూర్తిగా చదువుకోవాలి. అందుకొరకే ఎవరైతే ప్రవక్త గురించి తెలియకముందు ఎవరైతే వాగారో వారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని, గతంలో ఎవరైతే ఆత్మపరిశీలన చేసుకొని మళ్ళీ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర చదివారో వారు పశ్చాత్తాపం చెందారు. మేము చాలా పెద్ద పొరపాటు చేశాము, ఈ వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి, కారుణ్య మూర్తి, ఇతరులో మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది కూడా మనకు తెలియడం జరిగింది. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ప్రపంచంలో కారుణ్యమూర్తిగా, కరుణను పంచే వ్యక్తిగా, ఆప్యాయతను పంచే వ్యక్తిగా, ఉదార వైఖరిని ప్రదర్శించే వ్యక్తిగానే ప్రజలందరిలో వెలిగారు. అంతేకాకుండా గామిది అనే ఒక తెగకు వంశానికి చెందినటువంటి ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి, ప్రవక్త నేను పాపానికి పాల్పడ్డాను, నేను వ్యభిచారానికి పాల్పడ్డాను, నన్ను పవిత్రులను చేయండి. అంటే నేను ఏదైతే పాపము చేశానో ఆ పాపానికి ప్రతిఫలం పర్యవసానం నరకమే, నరకాగ్ని నన్ను వెంటాడుతుంది, ఆ నరకాగ్నిలో కాలబడక ముందే ఈ లోకంలో నేను ఆ శిక్ష నుండి పవిత్రతను పొందాలని భావిస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి ఆ స్త్రీ విన్నవించుకుంటుంది. అప్పుడు ప్రవక్త అంటారు, ఓ తల్లి, ఓ
ఓ సోదరి నువ్వు వెళ్ళిపో, వెళ్ళి నీ యొక్క ప్రభువుతో నీవు పశ్చాత్తాప పొందు, నీ ప్రభువు నిన్ను క్షమిస్తాడు అని ఆమెతో ఆ ప్రవక్త గారు అంటారు. కానీ ఆమె ఎంతగా కుమిలిపోతుందంటే తను చేసిన పాపం పట్ల ఎంత పశ్చాత్తాపం చెంది ఉందంటే, నేను పవిత్రులను పొందాలి, అల్లాహ్ నిర్దేశించిన శిక్ష ఈ భూమిలో నేను పాటించి భూమిలోనే పొంది అల్లాహ్ వద్దకు వెళ్ళినప్పుడు పవిత్రంగా నేను వెళ్ళాలి, శీలవంతంగా నేను వెళ్ళాలి అని ఆమె కోరుతూ, ప్రవక్త నన్ను పవిత్రులను చేయండి అని ఆమె అల్లాహ్ ప్రవక్త గారి ముందు వినయంగా ప్రాధేయపడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, సోదరి నువ్వు వెళ్ళిపో. ఎందుకోసం అంటే ఇప్పుడు నీకు గర్భంగా ఉన్నావు కాబట్టి నీవు ప్రసవించిన తర్వాత ఒక శిశువుకు ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి రా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను సాగనంపుతారు. ఆ స్త్రీ మళ్ళీ ప్రసవం తర్వాత తన ఒళ్ళు తన ఒక శిశువును తన బాబును తీసుకొని ప్రవక్త సన్నిధికి వస్తుంది. ప్రవక్త మళ్ళీ నీ ముందు హాజరయ్యాను, నన్ను పవిత్రులను చేయండి, నేను అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడ్డాను, పాపానికి పాల్పడ్డాను అని మళ్ళీ ప్రవక్త గారి ముందు ప్రాధేయపడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ అంటారు, ఈ శిశువు ఈ పసివాన్ని ఎవరు చూస్తారు, ఈ పసివాని యొక్క బాధ్యతలు ఎవరు చూస్తారు, కాబట్టి నీ ఒడిలో ఉన్నటువంటి ఒక శిశువు ఒక రొట్టె తినేవాడుగా, అంటే కాస్త పెద్దవాడైన తర్వాత రా అని చెప్పేసి మళ్ళీ ఆమెను సాగనంపుతారు. ఆ స్త్రీ ఆమె చేసిన పాపము ఆమెను నిద్ర లేకుండా చేసింది, శాంతి లేకుండా చేసింది. వెంటనే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైన తర్వాత ఆ బాబును తన వెంట పెట్టుకొని మరి ప్రవక్త గారి వద్దకు వస్తుంది. ప్రవక్త నన్ను పవిత్రులను చేయండి, నేను పాపం చేశాను అని ఆ శిష్యుతో అంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెలో నరకం పట్ల అల్లాహ్ను సంతోషపరిచేటటువంటి ఒక సంకల్పాన్ని, అంతటి యొక్క విశ్వాసాన్ని, భక్తిని చూసి చాలా ప్రభావితులయ్యి ఈ స్త్రీ ఈ హలోకములోనే పవిత్రను పొందాలనుకుంటుంది. కాబట్టి ఈ యొక్క బాబు యొక్క బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అని ప్రవక్త గారు ఇక్కడ ప్రకటించడం జరిగింది. వెంటనే ఒక సహచరుడు ప్రవక్త ఈ యొక్క శిశు యొక్క బాధ్యతలు నేను తీసుకుంటానని ఆ బాబుని తీసుకున్నాడు. వెంటనే ఈ యొక్క స్త్రీని మీరు అపవిత్రులు చేయండి అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిస్తారు. ఆమె ఆ విధంగా పవిత్రత పొందుతుంది. సోదరులారా, ఈ సంఘటనలో మనం కాస్త గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తలుచుకుంటే ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే శిక్షను విధించేవారు. కానీ ప్రవక్త అలా చేయదలుచుకోలేదు. అంతేకాకుండా స్పష్టంగా తెలియజేశారు కూడా, నీ ప్రభుతో నీవు క్షమాపణ పొందు, అతని క్షమాభిక్ష అడుగు, అతన్ని పాశ్చాత్తాపడు, ఆయనను క్షమిస్తాడు అని చెప్పినప్పటికీ కూడా ఆ తల్లి, ఆ మహోన్నతమైన స్త్రీ, అల్లాహ్ పట్ల భయం కలిగిన స్త్రీ, నరకం పట్ల, నరకాగ్ని పట్ల భయం కలిగిన స్త్రీ మూర్తి ఏమాత్రము ఆ నరకాన్ని ముందు పెట్టుకొని ఈ హలోకంలో నేను పవిత్రునిగా, నేను ఎలాంటి పాపము లేకుండా అల్లాహ్ వద్దకు చేరాలని ఒక తాపత్రయంతో ఆమె పదే వచ్చి అడిగింది. ప్రవక్త గారు మళ్ళీ సమయాన్ని కూడా ఇచ్చారు. ఏదైతే గర్భంగా ఉందో ప్రసవించే వరకు సమయం ఉంది. ఆ తర్వాత ప్రసవించిన తర్వాత శిశువు పెద్దవాడకు 2 సంవత్సరాలు, ఈ విధంగా దాదాపు 3 సంవత్సరాల వ్యవధి ఇచ్చినప్పటికీ కూడా ఆ స్త్రీమూర్తి మనస్సులో పవిత్రత పొందాలని, పరిశుద్ధ పొందాలని ఒక తాపత్రయం ఉంది. ఆ ఒక గొప్ప త్యాగాన్ని గుర్తించిన ప్రవక్త ఆమె శిక్షను విధించడానికి అనుమతించారు. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమెపై రాళ్ళు రువ్వుతున్నారో, ఆ రాళ్ళు రువ్వేటప్పుడు ఒక బండ రాయి వల్ల ఆమె యొక్క రక్తం అనేది ఒక సహచరుడి మీద పడుతుంది. అప్పుడు ఈ యొక్క నీచ స్త్రీ యొక్క రక్తం నా మీద పడింది అని చెప్పి ఇలా తుడుచుకుంటూ ఉంటాడు. ఆ ఒక పదాన్ని ముహమ్మద్ ప్రవక్త వింటారు. అప్పుడు వెంటనే అంటారు, సోదరా నువ్వు ఏమన్నావు? ఈ యొక్క రక్తాన్ని నువ్వు అతి అపవిత్రంగా నీచమైన స్త్రీ యొక్క పాపం అని అంటున్నావా? జాగ్రత్త. ఆమె ఎంతటి గొప్ప త్యాగమూర్తి, ఎంతటి భక్తురాలు అంటే ఆమె చెందిన పాశ్చాత్తాపాన్ని, ఆమె ఏదైతే ప్రాధేయపడిందో, ఏదైతే పాశ్చాత్తాపడిందో, క్షమాభిక్ష వేడుకుందో, ఆ క్షమాభిక్షను, పాశ్చాత్తాపాన్ని ఈ మదీనా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి పట్ల పంచినప్పటికీ కూడా ఆమె యొక్క పాశ్చాత్తాపం మిగిలే ఉంటుంది. అంటే ఆమె చెందిన పాశ్చాత్తాపం వల్ల ఈ మదీనా నగరంలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరినీ అల్లాహ్ క్షమిస్తాడు. అంతగా ఆమె తన ప్రభు అయిన అల్లాహ్ను వేడుకుంది అని మనకు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతన్ని మందలిస్తారు. అంతేకాకుండా ఆమె చనిపోయిన తర్వాత ఆమె కొరకు జనాజా నమాజ్ అంటే ఆఖరి చివరి ఒక కర్మకాండగా చివరి యొక్క నమాజు అంత్యక్రియల తర్వాత నమాజు పాటించడం ఇస్లాం ధర్మంలో ఉంది. ఆమె కొరకు నమాజు చేయించడం కొరకు వస్తే అక్కడ కూడా ఒక సహాబీ గారు ఆమె ప్రవక్త గారిని ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యభిచారి ఒక వ్యభిచారం చేసిన స్త్రీ యొక్క జనాజా నమాజును మీరు చేయిస్తారా ప్రవక్త అని ప్రవక్త గారిని ప్రశ్నిస్తారు. ప్రవక్త గారు కూడా అక్కడే అంటారు, ఈమె వ్యభిచారం చేసింది కానీ ఆమె ఆ ఒక పాపం యొక్క భారాన్ని పాపం నుండి పవిత్రతను పరిశుద్ధ పొందాలని ఎంతైతే పాశ్చాత్తాపం చేసిందో ఆ పాశ్చాత్తాపాన్ని కనుక మదీనా నగరంలో మొత్తం పంచినట్లయిందంటే అందరికీ ఒక క్షమాపణ జరుగుతుంది. ఈమె పవిత్ర పరిశుద్ధురాలు, అతి గుణవంతురాలు, ఈమె చాలా గొప్పమైన భక్తురాలు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె జనాజా నమాజును పాటిస్తారు. సోదరులారా, ఈరోజు సమాజంలో ప్రవక్త గారి గురించి దుష్ప్రచారం జరుగుతుంది. ఏమని? ఆయన హింసించేవాడు, అదే విధంగా స్త్రీ పట్ల చాలా కఠినంగా ఎంతో విధంగా పాటించేవారు అని ఈరోజు ప్రచారం జరుగుతుంది. సోదరులారా, ఇవన్నీ కూడా కేవలం దుష్ప్రచారం మాత్రమే, అసత్యాలు మాత్రమే, కట్టుకథలు మాత్రమే. ముహమ్మద్ ప్రవక్త ఈ ప్రపంచానికి శాంతిని పంచడానికి, ప్రపంచ జనులందరి మీద న్యాయాన్ని ధర్మాన్ని స్థాపించడం కొరకు, ప్రజలందరికీ వారి వారి హక్కులు ప్రసాదించడం కొరకు వచ్చినటువంటి యొక్క గొప్ప కారుణ్యమూర్తి, ఉదార వైఖరి కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి సోదరులారా, అంతేకాకుండా ప్రవక్త గారి జీవిత చరిత్ర మనం చదివినట్లయితే ఇలాంటి ఎన్నో సంఘటనలు మన ముందుకు వస్తాయి. ఒక వ్యక్తి ఏమన్నాడు? రమదాను మాసంలో ఒక వ్యక్తి ప్రవక్త గారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రవక్త, నేను సర్వనాశనం అయిపోయాను, ఓ ప్రవక్త, నేను సర్వనాశనం అయిపోయాను అని పరిగెత్తుకుంటూ ఇలా అరుస్తూ కేకలేసుకుంటూ ప్రవక్త గారి వద్దకు వస్తాడు. ప్రవక్త గారు ఉంటాడు, సోదరా ఏం జరిగింది, ఏం జరిగింది? అప్పుడు ఆ వ్యక్తి ఉంటారు, ప్రవక్త, రమదాను మాసంలో నేను నా భార్యతో సంభోగించాను, నేను సంభోగించాను, సమాగమం చేశాను అని ప్రవక్త గారితో విన్నవించుకుంటాడు. సోదరులారా, రమదాను మాసం చాలా గొప్ప ఉన్నతమైన మాసం, అతి శుభకరమైన మాసం. ఆ మాసములో ఉపవాసము పాటించిన వ్యక్తి తన భార్యతో దూరంగా ఉండాలి. సంభోగ కార్యక్రమాలు కానీ ఈ విధంగా రతి క్రీడలకు, రతి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాలి. అలా చేయడం మహాపాపం. అయితే ఆ వ్యక్తి ఆ రమదాను మాసములు తన భార్యకు సంభోగించడం వల్ల చాలా పాపానికి చేసినగా ముహమ్మద్ ప్రవక్త గారి పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను పాపం చేశాను, మరి దానికి పశ్చాత్తాపం ఏంటి అని ఆ వ్యక్తి మొరపెట్టుకుంటూ వస్తాడు. అప్పుడు ప్రవక్త గారు దానికి ఒక పరిహారాన్ని సూచిస్తారు. ఓ సోదరా, నీవు 60 మంది బానిసలకు ప్రవక్త గారు మొదట ఏమంటారంటే, నీవు ఒక బానిసకు విముక్తి ప్రసాదించగలుగుతావా, స్వేచ్ఛను ప్రసాదించగలుగుతావా అని ఆ వ్యక్తిని అడుగుతారు. అంటే ఆ కాలంలో ఏదైనా తప్పు చేస్తే దానికి పరిహారంగా 3 విధానాలు ఉండేవి. ఒకటి, కొంతమంది ఎవరైతే బానిసలుగా ఉన్నారో, అంటే ఒక వ్యక్తిని బానిసగా చేసుకున్నారో ఆ యజమానికి డబ్బును చెల్లించి దాని నుండి అతని ఒక బానిసత్వం నుండి స్వేచ్ఛను విముక్తిని పొందించడం. అయితే ఆ వ్యక్తి ఏమన్నాడు, మహాప్రవక్త, నాకు అంత శక్తి లేదు, ఒక బానిసను విముక్తి పరిచేంత శక్తి కానీ ధనం కానీ నా వద్ద లేదు, అది నా వల్ల కానీ పని అని ఆ వ్యక్తి అంటారు. రెండవది, 2 మాసాలు నిరాఘాటంగా, అంటే ఏ విధంగా ఒక నాగా కూడా నిరాఘాటంగా ఇందులో ఒక్కరోజు కూడా తప్పిపోకుండా 2 మాసాలు 2 నెలలు మీరు ఉపవాసం పాటించాలి. ప్రవక్త, నేను చాలా బలహీనుణ్ణి, అంతేకాదు చాలా బలహీనుణ్ణి, నాలో 2 మాసాలు నిరాఘాటంగా ఏకదాటిగా 2 మాసాలు 2 నెలలు ఉపవాసం పాటించే శక్తి నాలో లేదు ప్రవక్త అని మళ్ళీ ప్రాధేయపడతారు ఆ ప్రవక్త. ఆ తర్వాత 3వ విధానంగా ప్రవక్త ఏమంటారంటే, మీరు 60 మంది నిరుపేదలకు కాస్త భోజనం పెట్టించండి, వారికి అన్నం తినిపించండి అని అంటారు. ఓ ప్రవక్త, నేనే పేదవాన్ని, నాకే తినడానికి లేదు, నేనే పేదవాన్ని, 60 మందికి భోజనం పెట్టేటువంటి ఒక స్తోమత నాలో, శక్తి నాలో లేదు ప్రవక్త అని మళ్ళీ ప్రవక్త గారి ముందు ప్రాధేయపడతారు. అప్పుడు అలా ప్రవక్త గారు ఈ 3 విధానాలకు కూడా అతను శక్తి స్తోమత లేనని అతడు స్పష్టం చేసిన తర్వాత ప్రవక్త గారు కాస్త మౌనం వహించి ఆలోచిస్తారు అతనికి ఏం చేయాలని. వెంటనే ప్రవక్త గారి ముందుకు ఒక చిన్న బుట్టలో, అంటే ఒక చిన్న పాత్రలో ఖర్జూరాలు ఒక చిన్న బహుమానంగా కానుక ప్రవక్త గారి వద్దకు వస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే అంటారు, కనీసం ఓ సోదరా, ఈ బుట్టలో ఈ యొక్క పాత్రలో ఉన్నటువంటి ఖర్జూర పండ్లైనా నువ్వు కాస్త ప్రజలకు వెళ్ళి పంచు, పేదలకు పంచు అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటారు, ప్రవక్త,
ఈ యొక్క మక్కా మదీనా నగరంలో నా అంతటి యొక్క పేదవారు ఎవరూ లేరు, నేనే పేదవాడిని ఉండి నేను ఎవరికి పంచాలి అని ప్రవక్త గారు అన్నతోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆయన స్థితిని గ్రహించి వెళ్ళు, నీవు నీ యొక్క ఆలుబిడ్డలకు తినిపించు, నువ్వు వెళ్ళు అని అతన్ని పంపిస్తారు. సోదరులారా, కాస్త ఆలోచించండి. పాపము చేసి ప్రాశ్చాత్తం పొంది పరిహారం కొరకు వచ్చినటువంటి ఒక వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖర్జూర పండ్లు ఇచ్చి నీవు నీ యొక్క ఆలుబిడ్డలకు తినిపించు, ఇదే నీకు పరిహారంగా అని పంపి తన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తాన్ని ఆ యొక్క పాపానికి పరిహారాన్ని ఈ విధంగా సూచించి ఈ విధంగా అతన్ని కూడా సత్కరిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సత్కరిస్తారు. సోదరులారా, చాలా మంది ఈ రోజుల్లో కూడా రక్తము దార పొందడము, రక్తము చిందించడం వల్ల సర్వ మానవుల పాపాలన్నీ సూచించబడుతున్న ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. సోదరులారా, ఇది చాలా సత్య విరుద్ధము. ఆ విధంగా జరగదు. ఏ వ్యక్తి ఏ పాపము చేశాడో ఆ పాపము చేస్తున్న వ్యక్తి అల్లాహతో తన ప్రభుతో పాశ్చాత్తాపం పొందడమే ఇదే పాపానికి పరిహారం. అందుకోసమే దీన్ని తౌబా అని అంటారు, ఇస్తిగ్ఫార్ అంటారు. అంటే అల్లాహతో క్షమాభిక్ష వేడుకోవడం, అల్లాహతో పాశ్చాత్తాపడము. ఇలా అల్లాహతో క్షమాభిక్ష వేడుకొని పాశ్చాత్తాపడడం వల్ల ఆ అల్లాహ్ సృష్టికర్త మనుషుల సహచరులందరి పాపాలను క్షమిస్తాడు. అంటే ఎవరు చేసిన పాపానికి వారే బాధ్యులు. ఖురాన్ గ్రంథంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల ప్రస్తావించాడు. లా తజిరు వాజిరతు విజ్ర ఉఖ్రా, అంటే బరువు మోసేవాడు వేరొకరి బరువును మోయడు, పాపాలు మోసేవాడు వేరొక పాపాలను తన నెత్తి మీద వేసుకోడు. ఎవరి పాపాలకు ఎవరి పుణ్యాలకు వారే బాధ్యులు. ఒక వ్యక్తి వల్ల ప్రపంచ మానవుల పాపాలన్నీ తొలగిపోవడం అనేది ఇది అసంభవం, అది కాని పని, ఇది ఒక అధర్మం కూడా. ఎవరి పాపాలకు వారే బాధ్యులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఈ కారుణ్యటువంటి ఒక విషయాన్ని ప్రజలు తెలియజేశాడు. ఎవరైతే పాపానికి ప్రాచిత్తంగా శిక్షణ అనుభవించడానికి వచ్చారో ప్రవక్త గారు ఆ విధంగా సత్కరించారు. సోదరులారా, ఇలాంటి యొక్క సంఘటనలు ప్రవక్త గారి చరిత్రలో చాలా అనేకంగా ఉన్నాయి, కోకలుగా ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా ప్రవక్త ఎంతటి ఉదార వైఖరి కలిగిన వారో, ఎంతటి కారుణ్యం కలిగిన వారో, ఎంత విధంగా ప్రజలను ప్రేమించేవారో, ప్రజల మధ్య శాంతిని నెలకొల్పేవారో మనకు అర్థమవుతుంది. అలాంటి యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని, మహోన్నతమైనటువంటి ఒక కారుణ్యమూర్తిని ఈరోజు మనం అతని గురించి తెలుసుకోకుండా నానా మాటలు మనం అంటూ మనం అల్లాహ్ యొక్క శిక్షకు గురవుతున్నాము. అల్లాహ్ మనందరికీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉదార వైఖరిని అర్థం చేసుకునే ఒక భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ ప్రసాదించుగాక. అలాంటి ఒక గొప్ప లక్షణాన్ని కూడా మనలో మనం పెంపొందించుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాలని